ఎవరిదోల్లా నేను చెప్పాలనా? మోడీ సారు జేబు సంస్థ. ఈ మాట నేననుడు కాదు, చెయ్యిపాటి రాహుల్ బాబే ఎన్నో మట్ల చెప్పిండు. సిబిఐ మోడీ సార్ జేబులుంటే మోడీ సార్ ఎవరి జేబులున్నాడు? మన రేవంత్ అన్న జేబులున్నాడు. రేవంత్ అన్న ఎవరి జేబులున్నాడు? చంద్రాల్ సారు జేబులున్నాడు. ఏందవ్వా పుసుక్కున గంత మాట అంటివి? ఆ ముగ్గురు మళ్ళా నీ మీద ఫీల్ గారా, గాయ చెయ్యరా అని అనేరు. వాళ్ళు ఏమన్నా అనుకోని నేనేమి ఈ మాట నోటుకొచ్చింది కదా అని పుసుక్కున అనలేదు. బాగా బాగా ఆలోచించి అన్నా. ఇక మీరు కూడా ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే మోడీ సారు రేవంత్ అన్నకు బడేబాయ్, చంద్రాల్ సారు పాఠాలు నేర్పిన గురువు, ఇక రాహుల్ బాబు అంటవా బాసు. వీళ్ళందరూ సిబిఐని అడ్డం పెట్టి మన మీద ఆడుతున్న నాటకం ఏందో వాళ్ళే చెప్తారు, మీరు వినాలే గంతే. అగో రెడీగున్నారు ఓగలనుకోగలు చూడురి. కాళేశ్వరం మీద సిబిఐ పేరు చెప్పి ఎంతమంది ఎన్ని తీర్ల కుట్రలు చేస్తానో నేను చెప్పుడు కాదు. ఇగో వీళ్ళ ముచ్చట్లింటే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ రాహుల్ గాంధీ సార్ వారు ముచ్చట్లినోరి. सीबीआई और ईडी जैसी चीज नहीं है, वो बीजेपी का औजार है, वो बीजेपी के कंट्रोल में है. हिंदुस्तान में जो हमारे इंस्टीट्यूशंस हुआ करते थे वो आज इंस्टीट्यूशंस हिंदुस्तान के नहीं है. चाहे वो इलेक्शन कमीशन हो, चाहे वो सीबीआई हो, ईडी हो, ये सब हो, ये अब बीजेपी और आरएसएस के हथियार हैं. ఏమన్నాడో అర్థమైందా? సిబిఐ బీజేపీల సంస్థ, సిబిఐని నడిపించేది బీజేపీ. మోడీ సార్ ఎట్లా చెప్తే గట్లా చేస్తుంది అన్నాడు. మంచిగా యాద పెట్టుకోరు ఈ మాటలను. ఇక ఇప్పుడు మన రేవంత్ అన్న ముచ్చట్లినాలే. ఐస్ నైస్ అనుకుంటే ఏమన్నాడంటే, आपको क्या चाहिए, आइस और नाइस? आइस का मतलब इनकम टैक्स सीबीआई ईडी, नाइस का मतलब नारकोटिक्स इनकम टैक्स सीबीआई ईडी. तो मोदी जी का फ्रंटल ऑर्गेनाइजेशन चाहिए. ये फ्रंटल ऑर्गेनाइजेशंस को जब जब चुनाव आएंगे तब तब वो फ्रंटल ऑर्गेनाइजेशन को इस्तेमाल करने के लिए कोशिश कर रहे. इससे पहले ईडी पहले आते थे, बाद में मोदी जी. ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ ఈడీ ఇవన్నీ మోడీ సార్ ఆడుమన్నట్టు ఆడుతాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా మోడీ సార్ కట్టుకొత్తుతే ఈ సిబిఐ ఈడీలు నిద్రలేస్తాయి అని అన్నాడు కదా. ఇక ఇప్పుడు రేవంత్ అన్న లేటెస్ట్ ముచ్చట్లిడాలి. ఈ కేసును అధ్యక్ష, ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష. ఇన్నరా సిబిఐకి అప్ప చెప్తున్నా అని అన్నాడు అసెంబ్లీలా. మరి సిబిఐ ఎవరిదో, ఎవరు చెప్పినట్టు ఇంటదో, వాళ్ళని నడిపించేది ఎవరో. ఇటు రాహుల్ బాబు రేవంత్ అన్న చెప్పే ఇప్పుడు గదే సిబిఐకి అప్ప చెప్తుండంటే ఇక దీని అర్థమైంది రేవంత్ అన్న. రాహుల్ గాంధీ వచ్చిందా లేదా? రాహుల్ గాంధీ ఆదేశం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ నిర్ణయాలన్నీ చేస్తాడా అధ్యక్ష? ఇంత ఇంపార్టెంట్ చర్చ జరుగుతుంటే బలహీన వర్గాలకు న్యాయం చెయ్యాలని అది సంగతి. రాహుల్ గాంధీ చెప్తే రేవంత్ అన్న ఎత్తాడు. మోడీ సార్ నడిపించే సిబిఐకి ఎంక్వైరీ చేయమని రేవంత్ అన్ననే అప్ప చెప్తాడు. అంటే ఇటు కాంగ్రెస్ బీజేపీలు కలిసి మన కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రేషన్ నడుతుందని చిన్న పిల్లగానికి కూడా అర్థమవుతుందా లేదా? మరి ఎందుకు ఇంత కుట్ర అంటే, ఒకటి కాళేశ్వరం అంటే కేసీఆర్ సార్ మతికత్తాడు, రేవంత్ అన్ననేమో కేసీఆర్ సార్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని. ఇంకోటి అటు చంద్రాల్ సారు మన నీళ్ళు ఎత్తుకోవేందుకు బనకశెల్ల ప్రాజెక్ట్ ఇగిరం పెట్టుకునే, గా బనకశెల్లకు కాళేశ్వరమే అడ్డం ఉన్నది, అందుకే అడ్డం లేకుండా చేసేందుకు మోడీ సారు రాహుల్ బాబు చంద్రాల్ సారు రేవంత్ అన్న ఇల్లు కలిసి కుట్ర చేస్తానని అంటుర్రు.